జై గురుదేవ్ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగం విశేషాలు, దోసరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిష్కారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 22 జూలై 2024 సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, బహుళపక్షం. తిథి పాడ్యమి మధ్యాహ్నం 1:10:51 వరకు. నక్షత్రం శ్రావణ రాత్రి 10:20:59 వరకు. వర్జం రాత్రి 2:30 నుండి తెల్లవారుజామున 3:28:20 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుండి 1:40:04 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:23:52 నుండి సాయంత్రం 4:15:46 వరకు. అమృత గడిలు మధ్యాహ్నం 12:46 నుండి 2:14:28 వరకు. రాహుకాలం ఉదయం 7:30:16 నుండి 9:07:35 వరకు. ఇవి నాటి పంచాంగం విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. అయినప్పటికీ వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. రిసెట్ రంగం వారికి అనుమతులు ఆలస్యం అవుతాయి. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. రాజకీయ రంగం వారికి అన్ని పనులు సజావుగా సాగినప్పటికీ తోటి వారితో వాదన ప్రతివాదనలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులు బ్యాంకింగ్లో పనిచేస్తున్న వారికి మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఫార్మస్యూటికల్, జ్యువెలరీ, ఐటీ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. దంపతుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రతికూలత ఏర్పడుతుంది. అలసత్వం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు కొంత ధననష్టాన్ని కలిగిస్తాయి. వ్యాపార భాగస్వాములతో చిన్నపాటి గొడవలు సూచిస్తున్నాయి. ఇతరులు నమ్మి పెట్టుబడులు పెట్టరాదు. రాజకీయ నాయకులు మీ యొక్క ప్రణాళికలు వాయిదా వేయటం మంచిది. రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యాపారాలు మిశ్రమ ఫలితాన్ని కలిగిస్తాయి. ఉద్యోగస్తులు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. తల్లి యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. సంతానంపై గతంలో ఉన్నటువంటి అపోహలు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. రిసెట్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగం వారి యొక్క ఆలోచనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. చిత్రరంగం, కళారంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఈరోజు శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు పొందుతారు. మీ సీనియర్ల యొక్క సలహాలు పాటించినట్లయితే మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కాపర్, బ్యాంకింగ్, షిప్పింగ్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య అవగాహన లోపించడానికి అవకాశం కలదు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కీలక సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు పాల్గొన్న సంగీతము, చిత్రలేఖన పోటీల్లో విజయాన్ని సాధిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. వ్యాపార అవసరాలకు ధనం చేతికి అందుతుంది. రాజకీయ రంగం వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఫైనాన్స్ రంగం వారికి, రిసెట్ రంగం వారికి కోర్టు సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. రాజకీయ ప్రముఖులకు దగ్గర అవుతారు. ఈరోజు మీకు పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, ఏవియేషన్, హాస్పిటాలిటీ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. సంతానమునకు విదేశీ విద్య ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి.
ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. రాజకీయ రంగం వారికి ప్రణాళికలు సమయంగా అమలుపరుస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి పోటీతత్వం స్వల్ప నష్టాన్ని కలిగిస్తుంది. ఫైనాన్స్ రంగం వారికి రావాల్సినటువంటి మొండి బాకీలు లభిస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. విదేశీ వ్యాపారాలు విస్తరిస్తాయి. వ్యాపార భాగస్వాములు వచ్చేటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అధికారుల సహోద్యోగులకు సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. స్త్రీలకు ఉన్నత స్థితి లభిస్తుంది. ఈరోజు మీకు పెట్టుబడులు మైనింగ్, ఫార్మస్యూటికల్స్, అల్యూమినియం రంగంలో పెట్టినైతే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు కేతుగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు కన్యారాశి వారు వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. ఆ ప్రయాణాలు మీకు వ్యాపార అభివృద్ధికి దోహదపడతాయి. ఫైనాన్స్ రంగం వారు వ్యాపార విస్తరణ భాగంగా నూతన భాగస్వాములను ఆహ్వానిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ధనయోగాలు సూచిస్తున్నాయి. విదేశీ వ్యాపారం ముందు మీ యొక్క నైపుణ్యంతో మంచి ఫలితాలు పొందుతారు. రాజకీయ రంగం వారు పైవారిక సహాయ సహకారాలు పొందుతారు. ఈరోజు ఉద్యోగస్తులు ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి పెండింగ్లో ఉన్నటువంటి ఏరియాస్ చేతికి అందుతాయి. ఆఫీసులో పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. స్త్రీలు ముఖ్యమైన డాక్యుమెంట్స్పై సంతకం చేస్తున్నప్పుడు ఆచితూచి అడుగు వేయాలి. ఈరోజు మీకు పెట్టుబడులు ఎడ్యుకేషన్, గార్మెంట్స్, సిమెంట్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సోదరి సోదరుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శ్రమధికంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆలోచించి అడుగు వేయటం మంచిది. కన్స్ట్రక్షన్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి మొండి వైఖరి వలన వచ్చేటువంటి అవకాశాలు చేజారిపోతాయి. రాజకీయ రంగం వారు మిశ్రమ ఫలితాలు పొందుతారు. కళాకారులకు నూతన అవకాశాలు వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు ప్రభుత్వ పాలసీల్లో మార్పుల వలన స్వల్ప ధననష్టం సూచిస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారాల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు గతంలో ఇబ్బంది కలిగించేటువంటి అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్పై బదిలీ అవకాశం కలదు. నిరుద్యోగులకు పోటీ పరీక్ష ఫలితాలు లాభిస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు అగ్రికల్చర్, ఫార్మస్యూటికల్, కాపర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదా రంగు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు తోటి వారితో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఖాతాదారుల నుండి మంచి స్పందన లభిస్తుంది. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. విదేశీ వ్యాపారం ముందు మంచి ఆర్డర్లు చేతికి అందుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. రాజకీయ నాయకుల మాటకు విలువ పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో మీదే పై చేయిగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. వస్త్ర వ్యాపారస్తులు ఆర్థిక ప్రణాళికలు సవ్యంగా అమలుపరచడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్ రాతపూర్వకంగా చేతికి అందుతుంది. ఈరోజు మీకు పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, కోల్, ఎంటర్టైన్మెంట్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో పెద్దవారి యొక్క మాట వినటం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడినప్పటికీ మీ యొక్క అన్ని పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అధికారుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆర్థికంగా బాగుంటుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అప్రయత్నంగా కొన్ని కాంట్రాక్టులు వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారి యొక్క నూతన ప్రాజెక్టులకు గాను ఖాతాదారుల నుండి మంచి స్పందన లభిస్తుంది. విదేశీ వ్యాపారం ముందు నూతన పెట్టుబడులు లాభిస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పాల్గొన్నటువంటి మీటింగ్లో ప్రతిభ బహిర్గతమవుతుంది. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు లభిస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు డైరీ, షిప్పింగ్, పెట్రోల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. అన్నదమ్ముల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబరీత్యా ఉన్నటువంటి కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు విద్యార్థులకు ఉన్నత స్థితి లభిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు లలితమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీ యొక్క ప్రణాళికలు చివరి విషయంలో తలకిందులు అవుతాయి. ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం మంచిది. కీలకమైన నిర్ణయాలు వాయిదా వేయాలి. రియల్ ఎస్టేట్ రంగం వారికి క్రయ విక్రయములు చికాకును కలిగిస్తాయి. రాజకీయ రంగం వారికి శత్రువుల మూలక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. విదేశీ వ్యాపారాలు వాయిదా వేయటం మంచిది. ఉద్యోగస్తులు
కష్టపడి పనిచేయడం వలన అనుకున్న ఫలితాలు పొందుతారు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు చెడు స్నేహాల వల్ల ఇబ్బంది ఎదుర్కొంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారు వృత్తి వ్యాపారం మందు ఎక్కువ ఆలోచన కారణంగా మనసును లగ్నం చేయలేరు. రిషట్ రంగం వారికి పెట్టుబడుల విషయంలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి, రాజకీయ రంగం వారికి పోటీతత్వం కొంత నష్టాన్ని కలిగించవచ్చు. చిత్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉపాధ్యాయులకు అనుకూల మార్పులు సంభవిస్తాయి. స్త్రీలు ఉత్తమ ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు కోరిన సంస్థల్లో ఉద్యోగం లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పవర్, క్రూడ్ ఆయిల్, మైనింగ్ రంగంలో పెట్టినైతే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. రిషట్ రంగం వారు నూతన పెట్టుబడులను ఆహ్వానిస్తారు. మీరు అనుకున్నటువంటి అన్ని పనులు పూర్తి చేస్తారు. రాజకీయ రంగం వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. విదేశీ వ్యాపారం ముందు అనుకూల సమయం. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ అనుమతులు సాకారమవుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. టెక్నికల్ రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఫుడ్ ఇండస్ట్రీ, సిమెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సోదరి సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సంతానమునకు మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత, నమస్కారం అండి. నమస్కారం సార్. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి నుంచి తెలుసుకోవాలి? నల్గొండ అండి. ఓకే. రామకృష్ణ నేను. పుట్టిన తేదీరాలండి? 25/9/79. 25/9/1979. టైం అండి రామకృష్ణ గారు? సాయంత్రం 6. ఎక్కడ పుట్టారు? నల్గొండ అండి. నల్గొండ. ఇప్పుడు ఉండడం కూడా నల్గొండేనా సార్ మీరు? అవునండి. చూడండి రామకృష్ణ గారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం విశాఖ నక్షత్రం 2వ పాదంలో పుట్టారండి మీరు. అవును సార్. అవును సార్. సాయంత్రం 6 గంటలకు మీన లగ్నంలో పుట్టారు. ఓకే సార్. ఈ మీన లగ్నం పుట్టిన వాళ్ళకి ఏమవుతుందంటే రవి బుధ శుక్రులకు కలయిక 7వ స్థానమందు మీకు ఏమవుతుంది, చేసిన పనికి గుర్తింపు ఒకటి రాకపోవటము, తర్వాత టాలెంట్ ఉంటుంది కానీ అందరు సేవ చేయించుకుంటారు. కొంత చెప్పాలంటే సన్యాసి యోగాలు, తర్వాత ఆస్ట్రాలజీ లాంటి సబ్జెక్ట్ మీద కావచ్చు, స్పిరిచువల్గా హైయెస్ట్ బంట్ ఉండటానికి కారణం అవుతుంది ఇది. కానీ సక్సెస్ అనేది గుర్తింపు రూపంలో ఆర్థికంగా కానీ మనకి సపోర్ట్ చేయలేదు ఈ కాంబినేషన్. తర్వాత గురు రాహు శని యొక్క స్థితిగతుల వల్ల మీరు ఏంటంటే అన్కట్ డైమండ్ లాగా ఉంటారు. అంటే అన్ని డైమండ్ క్వాలిటీస్ ఉంటాయి కానీ వాల్యూ రాదు. దానికి కారణం ఏంటంటే ఈ కాంబినేషన్స్. దానివల్ల మీరు ఎంత కష్టం. ఇప్పుడు నడుస్తుంది బుధ మహాదశ, బుధుడు భద్ర మహాపురుష యోగాన్ని ఇచ్చినప్పటికి కూడా ఈ కాంబినేషన్ వల్ల గుర్తింపు రాకపోవడం, ఇతరులతో మోసగించబడకపోవడం, ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే కుటుంబ సౌఖ్యం, సంతాన సౌఖ్యాన్ని పూర్తిగా బలహీనపరిచారు వీళ్ళు. మీరు అడగండి రామకృష్ణ గారు, ఏం డౌట్ ఏంటి చెప్పండి. లేదు సార్, వివాహం ఒకటి ఇంకా కాలేదు. రెండోది ఏంటంటే ఏది చేద్దామన్నా, ఏది రాసినా ఇంటర్వ్యూ లాగా వేస్తున్నాను ఉద్యోగాలు. అదే సన్యాసి యోగము, సంతాన యోగాలు బలహీనంగా ఉన్నాయన్నాను కదా. ఇంటర్వ్యూస్ అంటే ఏం చేస్తున్నారు మీరు? నేను ఎంఫిల్ చేశాను సార్. నేను రీసెంట్లీ జేఎల్ కాంట్రాక్ట్. ఏం చేశారు సార్? నేను ఎంఫిల్ కంప్లీట్ చేశాను, ఎంఎడ్ చేశాను. ఎంఫిల్ ఎంఫిల్ అంటే ఏ సబ్జెక్ట్ సార్? ఏ సబ్జెక్ట్ అండి? ఎడ్యుకేషన్. గవర్నమెంట్ జాబ్ టీచింగ్ పోస్ట్. టీచింగ్ పోస్ట్ లో గురుకుల రాశాను. ఇంటర్వ్యూ దాకా పోయాను, మిస్ ఉంది. ఏంటి ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఏమైనా ఉన్నాయి మళ్ళీ పోస్టులు ఏమైనా ఉన్నాయా పడేవి? ఉన్నాయి సార్. రీసెంట్లీ మళ్ళీ వేస్తా అంటున్నారు కదా ఈ గవర్నమెంట్. గవర్నమెంట్ జాబ్ యోగం అయితే ఉందండి, మీకు టెన్షన్ తీసుకోవాలి. ఎందుకు డిలే అయిందంటే మీ జాతకంలో వృత్తినిచ్చేవాడు గురుడు పూర్తిగా బలహీన పడిపోయారు. రెండోది ఎదుదల, పితృసౌఖ్యము, పిత్రాజితాన్ని ఇచ్చేవాడు కుజుడు, ఆయన బలహీనపడ్డారు. సప్తమ స్థానం ముందు రవి, ఇవన్నీ మీకు ఇబ్బంది. కావున కుజ, గురు, శని, రవి శ్లోకాలు చేయండి. పక్కా గవర్నమెంట్ జాబ్ వస్తుంది మీకు. యోగం 2026 ఆగస్టు వరకు ఉంది లాస్ట్. ఇది అది కంటిన్యూగా ఉంది, గత 16 ఏళ్ళుగా నడుస్తుంది. ఎందుకు రాలేదంటే కారణాలు ఇవి. వాటికి మనం సరిగా తెలుసుకోలేకపోయాం కాబట్టి
రాదు. ఇప్పుడు మీరు చేయండి, అవుతుంది, ఏం కాదు. గవర్నమెంట్ జాబ్ వస్తుంది. పెళ్ళి అనేది సన్యాస యోగం చాలా బలంగా ఉంది. గట్టిగా ప్రయత్నం చేయండి తర్వాత. ఓకే, చూస్తున్నారా సార్? ఈ 24 లో ఏమైనా వివాహం కావడానికి అవకాశం? గట్టి ప్రయత్నం చేయండి. ఎందుకంటే బుధుడు చేయకపోతే ఇంక పెళ్లి మీకు ఎవరు చేయరు. సన్యాస యోగాలు బలంగా ఉన్నాయి. బుధన్ మహర్దశ అయ్యేలోపు మీకు పెళ్లి కావాలా. ఓకే, మీరు అడగకముందే మనం అనుకున్నాం కదా, బుధ శుక్రుల కలయిక సన్యాస యోగం, సంతాన స్థానాలు పాడైపోయి అన్ని బలహీనంగా ఉన్నాయి. వీటి కరెక్ట్ చేసుకుంటే ఫస్ట్ ఉద్యోగం వస్తుంది, పెళ్లి కూడా అవుతుంది, ఏం కాదండి, పెళ్లి అవుతుంది, ఏం కాదు. ఓకే అండి. కుజుడు, గురుడు, రవి, శని శ్లోకాలు రోజు పొద్దున 6 చేసుకోవాలి మీరు. తర్వాత లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించాలి. మీరు జాబ్స్, టీచింగ్ జాబ్ అనేది ప్రతిదీ రాయండి సార్. మీరు ఇంకొక చిన్నది, ఈ మధ్య కాలంలో ఒక చిన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో పార్ట్నర్షిప్ పెట్టండి అని ప్రోత్సహిస్తున్నారు. పెడితే మనకి ఏమైనా సక్సెస్ కావాలి? మీరు మోసగించబడతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మంచిదండి, శుభం అండి. వ్యూస్తూ సమస్య పరిష్కారంలో మన కాళ్ళ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఈ పేరమ్మా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? అమ్మాయి అండి. అమ్మాయి పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. అమ్మాయి పేరు కళ్యాణ్, వెంకటశివ కళ్యాణ్ అండి. పుట్టిన తేదీ 5వ తారీఖు 5వ నెల 2003. 2003. టైం అండి 10:20 పుట్టిందండి, ఉదయం 10:20కి. ఓకే. అమ్మాయి బిఎస్సి. ఎక్కడ పుట్టింది అమ్మాయి? నందిగామ అండి. నందిగామ. విజయవాడ దగ్గర నందిగామని మీరు అనేది? కృష్ణా జిల్లా? కృష్ణా జిల్లా. ఓకే అమ్మా, చూడమ్మా, మీ అమ్మాయి వచ్చేసి మృగశిర నక్షత్రం 3వ పాదంలో పుట్టిందండి పాప. మిథున లగ్నం, మిథున రాశి అంటారు. జాతకరీత్యా శుక్రుడు ఉచ్చస్థితి, గురుడు ఉచ్చస్థితి, రవి ఉచ్చస్థితి అనేవి చాలా మంచి యోగాన్ని కలిగిస్తాయి. ప్రయత్నం చేసుకుంటే మంచి ఉద్యోగము, ఉన్నత స్థితి లభిస్తాయి అన్నమాట. అయితే ఈ పాప జాతకంలో సప్తమానికి పాపకత్రి యోగాలు, సప్తమాధిపతి పైన కుజ దృష్టిలు, సప్తమానికి శని దృష్టిలు ఏమవుతాయంటే పెళ్లికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ పాపకి కోపం అనుకోండి, చెప్పిన మాట తొందరగా వినకపోవటం, లేకపోతే స్తబ్దత, మానసిక స్తబ్దత ఏర్పడడానికి కూడా ఇవే కారణాలు అవుతాయి. అయితే మీరు ఏం చేయాలంటే అమ్మ, శని, రాహు, కుజకేతువులకి శ్లోకాలు చేసుకోవాలి. పాప శని, రాహు, కుజకేతువులకి రోజు శ్లోకాలు చేసుకోవాలి. డబ్బున్న దాన్ని బట్టి జపాలు చేయించుకోవాలి. చెప్పండి, మీ డౌట్లు ఏం చెప్పండి. అదే పాపకి ఏం చదివితే బాగుంటుంది అడగమందండి. ఇప్పుడు ఏం చేస్తుంది అమ్మాయి? డిగ్రీ ఫైనల్. ఏంటండి? బిఎస్సి చదువుతుందండి. బిఎస్సి ఏంటి, కంప్యూటర్ సైన్సా లేకపోతే? చదువుతా, అమ్మాయితో మాట్లాడు. ఇవ్వండి. హలో అమ్మా, నమస్కారం అమ్మా. జయగురత్ అమ్మా, ఏం చదువుతున్నావమ్మా నువ్వు? బిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండి, ఫైనల్ ఇయర్ చదువుతున్నా. ఫైనల్ ఇయర్. ఇప్పుడు ఓకే, ఫైనల్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ అయిపోయింది, అయితే ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందా ఫస్ట్ సెమిస్టర్? ఫిఫ్త్ సెమిస్టర్ అయిపోయింది. ఇంటర్న్షిప్ పెట్టారు. ఓకే సరే అమ్మా. ఇప్పుడు ఏం చేయాలనుకున్నా నెక్స్ట్ నువ్వు? నేను ఇండియన్ పోస్ట్ ఆఫీస్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను, గవర్నమెంట్ జాబ్. ఓకే, అది వస్తుందా లేకపోతే నెక్స్ట్ ఇంకేదన్నా చదువు? చూడమ్మా, అది వస్తుందా అనే కంటే కూడా గవర్నమెంట్ జాబ్ యోగాలు అయితే ఉన్నాయి. నువ్వు అన్ని రాసుకోండి. ఓన్లీ ఇండియన్ పోస్టల్ ఆఫీస్ 10th క్లాస్ బేసిస్ మీద మీరు రాసేది ఉంటే, డిగ్రీ చదువుకుని 10th మీద ఎందుకు, ఇంకా పెద్దది రాసుకోవచ్చు కదా జాబ్స్. అంటే ఫస్ట్ అప్లై చేసి చూద్దాం. చూడాలి కదమ్మా, ఫస్ట్ అప్లై చూద్దాం అంటే రాదు, ఒకసారి రాకపోవచ్చు. గవర్నమెంట్ జాబ్ యోగం అయితే ఉంది కాబట్టి మళ్ళీ ఫర్దర్గా చదువుకుంటూ ఏదన్నా చేయండి. ఓకే, గవర్నమెంట్ జాబ్ యోగం ఉంది కాబట్టి వెళ్తే ఎంబీఏకి వెళ్ళండి. లేదు అది ఇంట్రెస్ట్ లేదు అంటే లీగల్ స్టడీస్కి వెళ్ళండి, LLB చేసుకోండి. గవర్నమెంట్ జాబ్ అయితే పక్కా వస్తుంది. శని, రాహు, కుజ, కేతు అనే నవగ్రహ శ్లోకాలు రోజు చదువుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మీ జాతకంలో ఉన్నటువంటి రాజయోగాలన్నీ మీకు వస్తాయి అన్నమాట, అనుభవంలోకి వస్తాయి. జయగురత్తమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో మరో కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. అమ్మ నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పుట్టిన తేదీలు చెప్పండి. 21 ఆగస్టు 1995. 90 అమ్మా? 95. టైం అండి? 11:20 పగలు. 11. ఎక్కడ పుట్టారమ్మా మీరు? పెందూరు. ఓకే, ఉయ్యూరు దగ్గర వస్తుందా లేకపోతే ఎట్లాగేది ఘంటసాల? అంటే బంటుమల్లి సైడ్. బంటుమల్లి. ఓకే అమ్మా, చూడమ్మా, మీ పేరేమన్నారమ్మా? దివ్య అండి. దివ్య గారు ఆరుద్ర నక్షత్రం 1వ పాదంలో పుట్టారండి మీరు. తులా లగ్నం అంటారు. రాశి వచ్చేసి మీది మిథున రాశి అవుతుంది. ఈ తులా లగ్నం పుట్టిన వాళ్ళకమ్మ శని స్వక్షేత్ర స్థితి, బుధ శుక్రుల యొక్క స్థితి చాలా బలంగా ఉండడం వలన
మంచి తెలివితేటలు, ఉద్యోగము, ఉన్నత స్థితి యోగాలు చాలా బాగా చూపిస్తున్నాయి అన్నమాట. అయితే మీ జాతకరీత్యా ప్రస్తుతం నడిచేటువంటి గురు మహాదశ 2027 డిసెంబర్ వరకు ఉంటుంది. 2027 డిసెంబర్ వరకు గురు మహాదశ ఉంటుంది. ఈ గురుడు మనకు అంత అనుకూలుడు కాదు. ఆర్థికంగా ముందుకు వెళ్ళనీయుడు, కుటుంబ పరంగా వెళ్ళనీయుడు, ఆరోగ్యపరంగా కూడా కొంత చికాకుని పెట్టిస్తూ ఉంటాడు. తర్వాత వివాహానికి సంబంధించి, వివాహ జీవితానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పటి వరకు, 27 డిసెంబర్ వరకు. అయితే మీరు కుజ, గురు, కేతు అనేటువంటి నవగ్రహ శ్లోకాలు రోజు పఠించడం వల్ల మీ తప్పనిసరిగా మంచి జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే బుధుడు బలంగా ఉన్నప్పటికీ, శుక్ర బుధుడు కలిసినప్పటికి కూడా శుక్రుడు యొక్క స్థితి పెళ్లికి సంబంధించినటువంటి సుఖయోగాలు కొంత, అంటే ఏంటి, వృత్తిరీత్యా బిజీగా ఉండటం వల్ల హ్యాపీనెస్ కోల్పోవడం, చికాకుగా ఉంటుంది, కొద్దిగా క్షోభ ఉంటుంది. దానికి ఎలా అవాయిడ్ చేస్తారనేది తెలుసుకుందాం. మీ డౌట్ ఏంటి చెప్పండి. అదే అండి, మ్యారేజ్ అండి ఫిక్స్ కావట్లేదు. ఓకే, మీరేం చేస్తుంటారమ్మా? నేనండి ఇక్కడ ప్రైవేట్ జాబ్ చేస్తాను. మీ ఊర్లోనే? ఓకే, విజయవాడలో చేస్తాం. విజయవాడలో చేస్తుంటారు. ఓకే, ఇప్పుడు చూడండి అమ్మా, కళ్యాణం మీరు అడగకుండానే మనం తెలుసుకున్నాం కదా. ఎందుకు అంటే కారణాలు ఇవి. లాభశుక్రుడు కళ్యాణం డిలే చేస్తాడు. అందువల్ల నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి. ఎన్నో చేసి ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన విధంగా గురు, కుజ, శుక్ర, కేతువుకి జపాలు చేయించండి, దత్తాత్రేయ స్వామిని దర్శించండి. నెక్స్ట్ ముహూర్తాలకి పెళ్ళి అయిపోతుంది. కానీ కేర్ తీసుకోండి బాగా. సరే గురుగారు. మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. నమస్కారం సార్. అమ్మ నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా మీరు? నా గురించి. అమ్మ పుట్టిన తేదీ వివరాలు చెప్పండి. పుట్టిన తేదీ మార్చ్ 18వ తారీఖు 1988 సార్. 1988. 88. టైం అమ్మా? ఉదయం 3:15. 3:15. ఎక్కడ పుట్టారమ్మా మీరు? ఇది వరంగల్ డిస్ట్రిక్ట్ కేసముద్రంలో పుట్టారు. మకర లగ్నంలో పుట్టారమ్మా. ఈ మకర లగ్నానికి ఏంటంటే శుక్రుడు, బుధుడు చాలా బాగున్నారు. అందువల్ల ఏంటంటే మంచి యోగ జాతకంగా మనం చెప్పుకోవచ్చు. అయితే గురు శుక్రులకు కలయిక ఆరోగ్యము, సంతానం యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి చికాకులకి, అలాగే శని కుజుడు 12 ఉండటం వలన కుటుంబ సౌఖ్యంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీరు శని కుజ గురులకి రోజు శ్లోకాలు చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయమ్మా. శని కుజ గురు రాహులకి చేస్తూ దుర్గమ్మ వారిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. డౌట్ అంటే అదే నా వైవాహిక జీవితమే బాగాలేదు సార్. ఫస్ట్ నుంచి అంటే ఇప్పుడు నాకు సెకండ్ మ్యారేజ్ కూడా అయింది. ఫస్ట్ మ్యారేజ్ లో డివోర్స్ కూడా అయిపోయింది. అయ్యయ్యో. బాబు పుట్టింది. మళ్ళీ బాబు పుట్టినాక డివోర్స్ అయింది. డివోర్స్ అయినాక మళ్ళీ కూడా మోసపోయినా నేను. రెండోసారి కూడా నాకు మోసమే జరిగింది. మళ్ళీ ఇప్పుడు పాప పుట్టింది. సో ఇప్పుడు నా బాబు నాకు దూరంగానే ఉంటున్నాడు మా అమ్మ వాళ్ళ దగ్గరని. ఇప్పుడు కనీసం పోనీ ఈ అమ్మాయి కన్నా తండ్రి ఉండాలి, బాబుకు తండ్రి లేడు ఆల్రెడీ, నేను కూడా దూరం అయిపోయినా. ఇప్పుడు కనీసం ఈ పాప కన్నా ఈ తండ్రి ఉండాలి అని వస్తే ఇక్కడ కూడా నాకు రోజు ఒక గొడవ, రోజు ఒక అసలు మనశ్శాంతి లేదు జీవితంలో. వాళ్ళు ఏం చేస్తుంటారండి? మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు టెక్నీషియన్, వాషింగ్ మిషన్. మీరమ్మా? నేను ఈ మధ్యనే మ్యారేజ్ బ్యూరో అని ఒక 1 year బ్యాక్ మ్యారేజ్ బ్యూరోలో వర్క్ చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్ తోని నేను ఓన్ గా మ్యారేజ్ బ్యూరో పెట్టుకుందామని ఒక 8 months నుంచి ట్రై చేస్తున్నాను. కొన్ని మ్యాచెస్ చూస్తున్నాను, సెట్ అవుతున్నాయి, కానీ అదేందో తీరం మూమెంట్ వీళ్ళకి వచ్చే వరకు క్యాన్సిల్ అయిపోతున్నాయి. జాతకం ఏదో మా ఊర్లో పంతులు చూసి ఒక 10 years వరకు బలం ఉంది నీకు, ఇందులో మంచిగానే నడుస్తుంది, బిజినెస్ చేసుకోవచ్చు అని అన్నాడు. సో అదే పెట్టుకుందామని ట్రై చేస్తున్నాను. మీరు అనుభవం ఉంది కాబట్టి పెట్టుకొని ప్రయత్నం చేయండి. అయితే ఏమవుతుందంటే మీ జాతకరీత్యా శని 12 ఉండటం వల్ల ధనయోగాలు తక్కువగా ఉన్నాయి. కావున ఈ శని కుజ గురు రవి రాహు శ్లోకాలు రోజు చదువుకోండి. డెఫినెట్గా మీకు మార్పు అనేది వస్తుంది. అంటే మా బాబు నాకు దూరంగా మీకు అన్నా కదా గురు శుక్రుడు కలయిక సంతానానికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి, అందుకే దూరంగా ఉన్నాడు. అది దగ్గర అవుతాడా, నాతో ఉంటాడా? అమ్మ ఇంకా తీసుకొచ్చుకొని పెట్టుకోండి, ఇంకా చదివించండి, మంచిగా అవుతారు. ఏముంది అంటే అది నా చేతిలో లేదు కదా సార్. ఇప్పుడు మా సెకండ్ ఆయన ఫస్ట్. అవును, అదే కదా, నేను అదే చెప్తున్నానమ్మా. మీరు మోసం చేసిండు, తీసుకొస్తా నేను ఆడుకుంటా. అవునవును, అదేనమ్మా నేను అనేది ఏంటంటే అది పట్టించుకోవట్లేదు అసలు. అదే అంటున్నా, ఇక్కడ సంతానానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఏంటంటే ఏదో పూజ చేస్తే వచ్చేస్తారని కాదు, మీరే కారణం చెప్పారు మీ ఆయనకి ఇష్టం లేదని. అందువల్ల మీరు ఆయన కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ అయితే నేను చెప్పిన శ్లోకాలు చేయండి, మీకు ఆర్థికంగా కొద్దిగా బెటర్ అవుతారు. మీరు అనుకున్న పనులు సవ్యంగా సాగుతాయి. కుజ శని గురు రవి రాహు
ఎందుకంటే ఈ శ్లోకాలు రోజు చదువుకోవాలి, చదువుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఒకవేళ ఎక్కువ 4 చదువుకోలేని 5 చదువుకోవాలంటే శని కుజ గురు రవి అయితే తప్పనిసరిగా శ్లోకాలు చదువుకోండి, దుర్గమ్మ వారిని ఆరాధించాలి. చాలా కృతజ్ఞతలు. మంచిదమ్మా, శుభమమ్మ. వ్యూస్తూ సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగుప్త నమస్కారం అండి. నమస్కారం గురుజీ. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు పరమేశ్వర్ అయ్యా అని, బళ్ళారి నుంచి, కర్ణాటక. కర్ణాటక. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు పరమేశ్వరం గారు? నా పెళ్లి గురించి. పుట్టిన తేదీరాలు ఇవ్వండి. పుట్టించండి 27/6/1991. 91. టైం అమ్మా? పొద్దున 5:30కి. ఎక్కడ పుట్టారు? బళ్ళారి దగ్గర ఒక పల్లె. బళ్ళారి. చూడండి, మూలా నక్షత్రం 3వ పాదంలో పుట్టారండి మీరు. అవునండి. రాశి వచ్చేసి ధనుసు రాశి అవుతుంది. అవునండి. ప్రస్తుతం అయితే కళ్యాణి గారి నడుస్తుంది. అవ్వకపోవడానికి కారణం మూలా నక్షత్రం అని కొంతమంది ఎక్కువగా చెప్తుండొచ్చు ఒకటి. అయితే మీ జాతకంలో మనకి ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే గురు కుజ శుక్రులకు కలయిక డిలే అవుతుంది. మీరు ఏం చేస్తారంటే కుజ శనికి కేతువుకి పరిహారాలు చేయించుకోండి. కుజ శని కేతువుకి పరిహారాలు చేయించండి. తప్పనిసరిగా నెక్స్ట్ మీ ముహూర్తాలకి పెళ్ళి అవుతుంది. ఈ పాటికే పెళ్ళి అయిపోయి ఉండాలి. బంధువుల అమ్మాయి మిస్ అయింది ఏదన్నా? లేదండి, మా బంధువులు ఎవరు అమ్మాయి లేరు. తెలిసిన సంబంధాలను దగ్గర దాకా వచ్చి మిస్ అయ్యారు లేకపోతే ఎట్లాగా? ఏమలేదా? మాకు అక్కోళ్ళకి అందరికి మగపిల్లలే పుట్టిండేది. మా అక్కోళ్ళకి అందరికి మగపిల్లలే. ఓకే, అక్క అని కాదండి, బంధువులు అంటే అక్క పిల్లలేం కాదు కదా. చుట్టుపక్కల మీ అమ్మగారి పిన్ని గారి తరపు ఇట్లా కూడా ఉండొచ్చు కదా. తెలిసిన సంబంధాలు అయితే సూచిస్తున్నాయి. ఏమైనా దగ్గర వరకు వచ్చి క్యాన్సిల్ అయ్యాయా? లేదంటే తెలిసిన వర్గంలో ఎతకండి, తప్పకుండా మంచి సంబంధం వస్తుంది. అవునండి. అట్లే మాకి కొంచెం జాబులో కొంచెం ఎక్కువ తక్కువ అవుతామండి. జాబులో ఎప్పుడూ ఎక్కువ తక్కువ ఉంటుంది. దానికి కారణం గురుకుజులు కలయిక. ఇప్పుడు మీరు ఈ శ్లోకాలు చేయటం వల్ల జాబు, డబ్బు, పెళ్లి అన్నీ, తర్వాత ఈవెన్ కోపం కూడా తగ్గుతుంది. సరే, థ్యాంక్ యూ. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగుప్త నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. అమ్మ నమస్కారం అమ్మ. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి. పుట్టిన తేదీ వివరాలు చెప్పండి. తేదీ 4/5/2004. 2004. టైం అమ్మా? టైము కరెక్ట్ గా తెలియదు గురువు గారు. మధ్యాహ్నం 12 నుంచి 1 లోపు పుట్టాను అని చెప్పారు. ఎక్కడ పుట్టారు? చీరాల పక్కన రామచంద్రపురం. ఓకే, మీరు ఉంటామమ్మా? మన్నూరు, ఒంగోలు పక్కన. ఒంగోలు పక్కన. ఓకే అమ్మా. స్వాతి నక్షత్రం 2వ పాదంలో పుట్టారమ్మా. స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రం అంటారు. ఏం చదువుకున్నారు మీరు? నేను ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాను గురు. ఓకే ఓకే. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు ఫిషర్ మ్యాన్, మత్స్యకారు. ఓకే. 22, 23 ఆ ప్రాంతంలో ఇల్లు కట్టడం కానీ, ఇల్లు మారటం కానీ, స్థలాలు కొనటం కానీ ఏమన్నా చేశారా? 22, 23 ప్రాంతంలో లేదు గురువు గారు. ఉన్న స్థలాన్ని అమ్మేసాను. అదే ట్రాన్సాక్షన్ అయితే అయింది కదా. అప్పుడు నువ్వు 12:30కి పుట్టావు. నేను ఏదంటే ట్రాన్సాక్షన్ అవ్వాలి, అమ్మటం కానీ కొనటం కానీ, అందుకే అడిగాను. ఓకే, నువ్వు కర్కాటక లగ్నంలో పుట్టావమ్మా. ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళకి రవి ఉచ్చస్థితి, శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు. కావున బాగా చదువుకుని కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేస్తే మంచి ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని చూపిస్తుంది. అయితే శని కుజుల యొక్క స్థితి, బుధుడు బలహీనంగా ఉన్నారు. కావున శని కుజ బుధుడికి సంబంధించిన శ్లోకాలు రోజు పఠించండి. పొద్దున 6 లోపు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి. ఇప్పుడు ఈ డౌట్ ఏంటి చెప్పండి. డౌట్ ఏంటంటే మా నాన్నగారి పరిస్థితి బాగాలేదు గురువు గారు. అంటే ఒకప్పుడు మేము ఉమ్మడి కుటుంబంగా ఉండేవాళ్ళం. అందరికి అన్ని చూసాము. ఇప్పుడేమో అన్ని అప్పుల పాలైపోయి మా సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉంది. ఓకే. మా నాన్న అమావాస్య నాడు పుట్టారు. ఎప్పుడు పుట్టారు కరెక్ట్ గా తెలియదు. అమావాస్య నాడు పుట్టారు. ఆయన పేరు కూడా అమావాస్యే. మాకు ఏ సిచ్యువేషన్ ఏ చేసినా కూడా అది విజయవంతంగా జరగడం లేదు. చూడండి, అమావాస్య రోజు పుడతాం వల్ల చెడు జరగదు. ఓకే, అది ఫస్ట్ మైండ్ నుంచి తీసేసేయండి. ఎవరు చెప్పినా నమ్మకండి. ఓకే, ఏదైనా మంచిదే. అయితే ఇందాక నేను అడిగా మీ నాన్నగారు ఏం చేస్తారు, ఎందుకు అడిగానంటే టైం కరెక్ట్ చేయడానికి. 2014 నుంచి మీకు బాగాలేదు ఇంట్లో. 2014 నుంచి అసలు బాగాలేదు. అయితే నేను చెప్పిన శ్లోకాలు శని కుజ బుధులకి శ్లోకాలు మీరు చదువుకోండి. మీ ఒక్కసారి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించండి. ఇప్పుడు మీరు చీరాలంటే మీకు దగ్గర అంటే మంగళగిరి అవుతుంది, లేకపోతే అహోబిళమా, లేకపోతే ఏదైనా వెళ్ళి రండి. కంపల్సరీ మంచిది అవుతుంది మీకు. లేదంటే ఒంగోలు జిల్లాలో మాలకొండ ఉంది, అంతే కదా. లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్స్ నాకు తెలిసి మాలకొండ ఒంగోలులో, ప్రకాశం జిల్లాలో ఉంది. చూసుకుని మీరు ఒకసారి దర్శించండి. లేదు అంటే ఈజీగా అంటే గుంటూరు మంగళగిరి మీకు ఈజీగా ట్రైన్స్ అంతా, చీరాల నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి కదా. అలాగా ప్రయత్నం చేయండి, స్వామివారిని దర్శించండి, మంచి అవుతుంది, టెన్షన్ పడద్దు. సరేనా?
వివాహం గురించి గురువు వివాహం అంటే సంబంధాలు చూస్తున్నారు ఇప్పుడు. చూస్తున్నారు, నేను చదువుకుంటా అని చెప్పాను. నువ్వు చదువుకో, నువ్వు చెప్పిన మాట మీద ఉండి. ఏం చదువుతున్నావు ఇప్పుడు నువ్వు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్. గ్రూప్ ఏంటి? బిఎస్సి కంప్యూటర్ సైన్స్. స్టార్ట్ ఫిజిక్స్, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్. ఓకే, మంచిదమ్మా. నువ్వు బాగా చదువుకో, తర్వాత ఎంబీఏ చేసుకో. అర్థమైందా? నీకు మంచి గవర్నమెంట్ జాబ్ అయితే వస్తుంది. జాబ్ వచ్చాక పెళ్లి చేసుకుంటా అని చెప్పి మీ నాన్నకి ఏం కాదు, ఎవరైనా బంధువులు ఏమని చెప్పినా పక్కకు పెట్టేసేయండి మాట. ఎందుకంటే నీకు మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. కర్కట లగ్నానికి రవి ఉచ్చస్థితి, 10వ ఇంట గురుడు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఈ పరిహారాలు చేసుకోవటం వల్ల నీకు ఆటంకాలు తొలగిపోతే మీ నాన్నగారు చేసేటువంటి పనిలో కొద్దిగా మెరుగైన ఫలితాలు వస్తాయి, ఆర్థికంగా కూడా. సరేనా? శని, కుజ, బుధులు నవగ్రహ శ్లోకాలు చేసుకుంటూ లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధి. మీ ఇంటి దైవం, మీ ఇంట్లో ఆరాధించే ఆ దైవాన్ని ఆరాధించండి. కానీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శిస్తూ ఉండండి 3 నెలలకు 4 నెలలకు ఒకసారి. సరేనా? అంతా మంచి చదువుతూ బాగా చదువుకోమ్మా. శుభమ్మ, వియస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం గురుజీ. అమ్మా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి? నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను గురుగారు. మీ పేరమ్మా? నా పేరు లావణ్య. లావణ్య గారు, ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా మీరు? నేను మా బాబు గురించి తెలుసుకోవాలి. బాబు పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. బాబు పేరు చరణ్ రామ్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 17 మార్చ్ 2010. టైం అమ్మా? నైట్ 9:45 to 10 o'clock సార్. ఓకే అమ్మా. ఎక్కడ పుట్టాడు? చెన్నైనా? లేదు, నెల్లూరు. నెల్లూరు. అమ్మా చూడండి, మీరు ఇచ్చినటువంటి 20 ప్రకారం బాబు వచ్చేసి రేవతి నక్షత్రం 3వ పాదంలో జన్మించాడమ్మా. మీనరాశి అంటారు, లగ్నం తులా లగ్నం అండి. ఈ తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి 5వ ఇంట గురుడు కొంత హైపర్ యాక్టివ్గాను, లేకపోతే చెప్పిన మాట వినకపోవడం, లేదనుకోండి చాలా కామ్గా ఉండి వారంతా స్తబ్దత ఏర్పడటం వల్ల వ్యక్తపరచడంలో ఇబ్బందులు ఉండటం, అగ్రెసివ్గా ఉండడానికి కారణం అవుతారు. పంచమ గురుడు మనకి ఇబ్బంది పెడతారు ఒకటి. అలాగే పంచమాధిపతి శని 12 ఇంట ఉండటం వల్ల మరలా ఇలాంటివి రిపీట్ అవుతూ ఉంటాయి. ఏంటి? లాస్ ఆఫ్ ఓరియంటేషన్, చరణాన్ని పిలిచినా వినిపించినా పలకపోవడమా, లేకపోతే అనుకుని రాయలేకపోవటమా, ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా చికాకు కలిగిస్తుంటారు. టాలెంట్ లేదా అంటే బ్రహ్మాండంగా నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే బుధ శుక్రుల కలయిక, మంచి తెలివితేటలు అన్నీ ఉంటాయి. కుజుడు బలంగా ఉన్నాడు కాబట్టి ఆ అబ్బాయికి చాలా గొప్పవాడు అవ్వాలి. కానీ శని, గురు, చంద్రుడు అనే గ్రహాలు ఈ అబ్బాయి జాతకంలో యోగాన్ని బలహీనపరుస్తున్నాయి. అయితే వాటి నుంచి బయటికి రావడానికి బాబుకి కంపల్సరీ మీరు శని, గురు, చంద్ర, బుధులు, శని, గురు, చంద్ర, బుధులు అనేటువంటి శ్లోకాలు రెగ్యులర్గా అలవాటు చేయాలి. మీరు కూడా జపాలు చేయించాలి బాబుకి. ఎందుకంటే 2025లో శుక్ర మహాదశ వస్తుంది. ఈ జాతకానికి శుక్రుడు అంత యోగకారకుడు ఏం కాదు, పైగా క్షీణచంద్రుడితో కలిశాడు. అందువల్ల ఎర్లీ ఏజ్లో సైట్ రావటం లాంటివి, వీళ్ళకేంటే కళల ఆసక్తి ఉంటుంది. అది స్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే మ్యూజిక్ కావచ్చు, ఇలాంటి వాటిలో మంచి నిష్ణాతత సాధించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ కాంబినేషన్స్ ఆ అబ్బాయిని వెనకాలకి గుంజేస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని అవాయిడ్ చేయడానికి మీరు నేను చెప్పేటువంటి పరిహారాలు చేసుకుంటూ దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించినట్టయితే తప్పనిసరిగా మంచి జరుగుతుంది. చంద్రశుక్రుడు కలయిక ఐ అలర్జీస్, స్కిన్ అలర్జీస్ ఇలాంటి వాటికి కూడా కారణం అవ్వచ్చు. ఇప్పుడు మీ సందేహాలు ఏంటి చెప్పండి అమ్మా మీరు, లావణి గారు. గురువు గారు మీరు చెప్పింది చాలా వరకు నిజమేనండి. మా అబ్బాయిలో గురువు గారు ఇప్పుడు మా అబ్బాయికి ప్రాబ్లం ఏంటంటే సెకండ్ ఇయర్ బాబుకి 2 సంవత్సరాల నుంచి జస్ట్ షివరింగ్ లాగా వస్తుంది గురుగారు. జర్కింగ్స్ అంటారు కదా. ఆ జర్కింగ్స్, అవును. అది కారణం ఏంటంటే క్షీణచంద్రుడు బుధుడు యొక్క కలయిక. వాటిని కొంతమంది ఫిట్స్ అంటారు, ఎర్లీ లెవెల్ కన్వర్షన్స్ అంటారు, జర్కింగ్ అంటారు. గురుగారు దానికి మెడిసిన్ వాడాలని 4 years వాడాను గురుగారు. ఫిట్స్ అనేది చెప్పారు. తర్వాత నుంచి మెడిసిన్ కూడా బాబుకి పనిచేయట్లేదు. తను అలానే బిహేవ్ చేస్తున్నాడు. డాక్టర్ని అడిగితే తనకు ఒక అలవాటు అయిపోయిందమ్మా అని చెప్తున్నారు. అయ్యో, అది గురువు గారు అది పోతుందా లేదా? ఎక్కడ ఎన్నో హాస్పిటల్స్ చూపించాం మేము. మెడిసిన్ వేస్తే అది తనకి సెట్ అవ్వట్లేదు, కంటిన్యూ మొత్తం పనిచేయట్లేదు. అది ఇప్పుడు బాబుకి వచ్చేసి 14 years గురువు గారు. అవును. ఏం చదువుతున్నాడమ్మా? ఇప్పుడు 9th వస్తున్నాడు గురువు గారు. 9th వెళ్తున్నాడు. ఇప్పుడు టాబ్లెట్స్ వేసుకుంటున్నారు, రెగ్యులర్ థెరపీలో ఉన్నాడా గురుగారు? రెగ్యులర్ థెరపీలో ఉన్నాడా బాబు అంటున్నాను. లేదు గురుగారు, స్టాప్ చేసేసాము. స్టాప్ చేశారు. ఓకే, చూడమ్మా నేను చెప్పిన రెస్పాండ్ అవ్వట్లేదు. నేను చెప్పిన పరిహారాలు జాగ్రత్తగా చేయించండి అమ్మా. మీరు మార్పు 30 to 40% చూస్తారు. ఇది పోతుందా గురుగారు? అమ్మ చూడమ్మా, చూడండి కొన్ని ఏముంటాయంటే అసలు పోవు. పైగా ఏంటంటే ఈ అబ్బాయికి ఏమైందంటే 6వ ఇంట రవి, బుధ, శుక్ర, చంద్రులు కలయిక. దీనివల్ల ఏంటంటే
ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉండాలి ఒకటి. అలాగే పంచమలో గురుడు ఉండటం వల్ల మైండ్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. తుల లగ్నానికి ఉంటే హైపర్ యాక్టివ్గా ఉంటారు, అగ్రెసివ్గా ఉంటారు, చికాక్గా ఉంటారు. తర్వాత పంచమాధిపతి పాడిపోయి ఇవి చేయించండి, మీకు ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. ఇప్పుడు మీ అబ్బాయి సపోజ్ ఒక 1 మినిట్కి 3-4 జర్క్స్ ఇస్తున్నాడు అనుకోండి, అప్పుడు 2 మినిట్స్కి 1-2 ఇస్తాడు. అది తగ్గుతుంది, ఇంటర్వల్స్ తగ్గితే మీకు ఇంప్రూవ్ అవుతుంది, చదువు మీద ధ్యాస పెరుగుతుంది, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఏంటమ్మా, రోగం ఏదైతే హెల్త్ ఇష్యూ వస్తుందో అది తగ్గుతుందని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఇంటర్నల్గా ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. ఈవెన్ ఇప్పుడు అందుకే మెడికల్ ప్రాక్టీషనర్ అంటారు డాక్టర్స్ని, ఎందుకని వాళ్ళు ప్రాక్టీస్, అంతేగాని ప్రతిదాని నిర్ధారణ ఉండదు కదా. అందుకని కాకపోతే ఏంటంటే చాలా వరకు మార్పు వస్తుంది. ఇప్పుడు నాకు 2013లో 14లో శుభయోగం ద్వారా సివియర్ ఎపిలెప్సీ ఉండేది, ఎపిసోడ్స్ విపరీతంగా ఉండేవి. అలా జ్యోతిర్వైద్యంలో ద్వారా పరిహారాలు రెగ్యులర్ చేయడం వల్ల ఆ అబ్బాయి ఈరోజు డిగ్రీ అయిపోయింది, ఎంబీఏలో జాయిన్ అవుతున్నాడు. అర్థమవుతుందా? 2012-13లో నేను శుభయోగం కార్యక్రమం చేసేవాళ్ళం జెమినీ టీవీలో. అలాగా మీ అబ్బాయికి ఎక్కడ ఆటంకాలు రావు, కొంత ఫైన్గా వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. నేను చెప్పింది కొద్దిగా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. శని, గురు, చంద్ర బుధులకి జపాలు చేస్తున్న సంవత్సరానికి ఒకసారి డెఫినెట్గా మార్పు వస్తుంది. ఓకే, అన్నీ బాగుంటాయి. మా తెలివి గలవాడు అన్నీ బాగుంటాయి. మీ అబ్బాయి మీరేం టెన్షన్ పడక, నేను చెప్పింది చేయండి. కొద్దిగా మ్యూజిక్ కానీ ఏదైనా స్పోర్ట్స్లో కానీ పెట్టండి మెల్లగా. మీ ఇన్స్ట్రుమెంట్లో పెట్టండి. మ్యూజిక్ అంటే కన్నడకి కాకుండా వీణ కావచ్చు, వైలిన్ కావచ్చు, తబలా కావచ్చు, ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్లో పెట్టండి. డెఫినెట్గా ఆ ఎనర్జీ అనేది డైవర్ట్ అవుతుంది అబ్బాయికి పాజిటివ్గా. ఓకే, డెఫినెట్గా మీ అబ్బాయి సక్సెస్ అవుతాడు. ఈ పరిహారాలు చేయించండి తప్పనిసరిగా. ఓకే అమ్మా, మీరే టెన్షన్ పడకండి. దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించాలి, దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించాలి. సంవత్సరానికి ఒకసారి గాన్గాపూర్ దర్శనం చేసుకోండి. స్వామి అనుగ్రహంతో మీ అబ్బాయికి అంతా జీరో అయిపోతుంది. మంచిదండి, శుభం అండి. వియస్తు సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్తే స్వామి. అమ్మా మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు ఉషా. అమ్మా నా చిన్న కూతురు గురించి తెలుసుకోవాలి స్వామి. మీ అమ్మాయి పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. 1 నవంబర్ 2007 2:00 స్వామి. ఎక్కడ పుట్టింది అమ్మాయి? ఇక్కడ డిడి కాలనీ, డిడి కాలనీ. అమ్మా చూడండి, పునర్వసు నక్షత్రం 4వ పాదం, కర్కాటక రాశి, సింహలగ్నంలో పుట్టింది మీ అమ్మాయి. సింహలగ్నంలో పుట్టారు. ఈ అమ్మాయి జాతకరీత్యా గురుడు చాలా బలంగా ఉన్నాడమ్మా. తర్వాత శుక్రుడు, కుజుడు బాగుండడం వల్ల మంచి విద్యాయోగాలు, ఉన్నత స్థితి, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అయితే ఇప్పుడు నడుస్తుంది శని మహర్దశ. శని మహర్దశ 2029 వరకు ఉంది కాబట్టి మనకేమవుతుందంటే యోగం కొంత తగ్గుతుంది. శనికేతు కలయిక వల్ల తెలియనటువంటి సమస్యలు, అంటే మీ అమ్మాయి బాగా చదువుతుంది, మ్యాథ్స్ బాగా చేస్తుంది, కానీ మార్క్స్ వచ్చేసరికి మనకు 5-6 మార్క్స్ తగ్గుతాయి. అలాగే ఆరోగ్యపరంగా తెలియనటువంటి చిన్న చిత్తగా ఇబ్బందులు, ఇవన్నీ కూడా శని కేతువుల వలన జరుగుతూ ఉంటాయి. అంటే శనికి ఒకటి పరిహారం చేసుకోవాలి. అలాగే రవి బలహీనంగా ఉన్న, రవి బలహీనంగా ఉండటం వల్ల ఏమవుతుంది, ఎనర్జీస్ సరిపోవు అమ్మాయికి చేసిన చదివిన అంశాలన్నీ కూడా వ్యక్తపరచడానికి. ఇంకోటి బుధుడు వక్రించి ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. వైటమిన్ డి డెఫిషియన్సీ, థైరాయిడ్, స్కిన్ ఎలర్జీస్ లాంటివి కారణం అవ్వచ్చు. అందువలన శని, బుధ, రవికి రోజు శ్లోకాలు చదువుకోవాలి. మీరు జపాలు చేయించుకోవటం సంవత్సరానికి ఒకసారి మంచిది. ఈ అమ్మాయి లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అదే ఎడ్యుకేషన్ పరంగా ఎలా, ఏం చదువుతుంది అమ్మాయి ఇప్పుడు? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ స్వామి. గ్రూప్ అమ్మా? ఎంపీసీ తీసుకుంది. మంచిది. ఓకే, ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అంతా బాగా చెప్పండి స్వామి. తనకి ఫ్యూచర్ లో ఇటు సివిల్ సొసైటీ రాయాలని ఉంది, ఎలా ఉంటది తనకు? చూడండి, ఛాన్సెస్ ఉన్నాయి గవర్నమెంట్ జాబ్ లో సివిల్స్ కి. చూడండి, ఇంటర్మీడియట్ తర్వాత అటు సైడ్ అలా వెళ్ళద్దు. చాలా మంది ఏం చేస్తారంటే ఇంటర్మీడియట్ తర్వాత సివిల్స్ అనగానే ఏదో కాలేజీలో, రెసిడెన్స్ కాలేజీలో, బిఏ ఐఏఎస్ అకాడమీలో ఎక్కడ పడేస్తారు. తర్వాత కొన్ని సందర్భాలు ఐఏఎస్ అనేది ఒక యజ్ఞం అమ్మ, గుర్తుపెట్టుకోండి. జాతకంలో యోగం ఉన్నంత మాత్రం రాదు, అది ఒక యజ్ఞం. కాబట్టి మీరు రెగ్యులర్ కోర్సెస్లోనే జాయిన్ చేయండి, తనకి ఏది ఇష్టమైతే అది. ఎందుకని ఈ అమ్మాయి గురుడు చాలా బలంగా ఉన్నాడు. బిఏ ఎల్ఎల్బి చేయించుకోవచ్చు, లేదు కొద్దిగా ఈజీగా వెళ్ళాలనుకుంటే బీటెక్ వైపు పంపించవచ్చు. నన్ను అడిగితే ఈ పాపని బిఏ ఎల్ఎల్బికి జాయిన్ చేయొచ్చు. క్లాట్ రాయించండి రేపు నెక్స్ట్ ఇయర్. అయితే ఈ అమ్మాయితో ప్రాబ్లం ఏంటంటే బుధుడు వక్రించడం వలన తొందరగా డీలా పడుతుంది. సపోజ్ నేను సివిల్ సర్వీస్ వస్తానని చెప్పాను, రేపొద్దుట ఎప్పుడో మనకి రాదు అని వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరు అన్నారనుకోండి, కొంత ఎక్కువ ఒక వయసు వచ్చిన తర్వాత మధ్యలో డ్రాప్ భయపడుతుంది అమ్మాయి. అందువలన చాలా స్లోగా ఉంటది, మెల్లగా చేస్తుంది. అదేమ్మా నేనేది బుధుడు అమ్మా
నిద్ర ఎక్కువ పోతుంది. ఇప్పుడు అది శనికేతు యొక్క కలయికమా, పట్టించుకోకండి. నేను చెప్పిన శ్లోకాలు చేస్తే డెఫినెట్గా ఆ అమ్మాయికి మార్పు వస్తుంది. ఓకే, ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉందనుకోండి బీటెక్ పంపించండి. ఇప్పుడు ఆ టాప్ 80s నుంచి వెళ్ళిన వాళ్ళు చేస్తారు, అందరూ చేస్తూనే ఉంటారు కదా సివిల్ సర్వీసెస్కి. సివిల్ సర్వీసెస్ అనేది మన అల్టిమేట్ గోలు. చదువు తనకి ఏది ఇంట్రెస్ట్ ఉంది. నన్ను అడిగారు అనుకోండి, ఈ అమ్మాయి కుజుడు లాభంలో ఉన్నాడు, గురుడు చతుర్థంలో ఉన్నాడు, బలంగా ఉన్నాడు కాబట్టి LLB బెటరు అంటాను. BA LLB ది బెస్ట్. క్లాట్ రాయించండి. తర్వాత సింబాసిస్ ఉంది, తర్వాత మహేంద్ర యూనివర్సిటీ హైదరాబాద్లో టాప్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఓకే, ఈ మధ్య బిట్స్ పిలాని వాళ్ళు కూడా ముంబైలో BA LLB పెట్టారు. ఎంట్రన్స్ రాయించండి, ఫిబ్రవరి నుంచి అన్నీ ఉంటాయి. అర్థమైందా? నేషనల్ లా కాలేజీలో సీట్ తెచ్చుకుందనుకోండి బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోతారు. అక్కడ లాకిను క్యాంపస్కి ఏంటంటే ఇప్పుడు బెంగళూరు లా కాలేజ్ కావచ్చు, నల్సర్ కావచ్చు, ఇక్కడ లైబ్రరీస్ బాగుంటాయండి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వడానికి పిల్లలకి. సరేనా? మంచిదండి. శుభం. వియస్తు. ఈరోజు జ్యోతిర్వైద్యంలో మనం కాలర్తో మాట్లాడామండి. వారి అబ్బాయి జాతకంలో వారు అన్నారు, మీరు చెప్పిన నేను ఎగ్జాక్ట్గా అలానే ఉన్నాయనేది. ఎందుకనంటే తులా లగ్నానికి బాబుకి 5వ ఇంట్లో గురుడు. తులా లగ్నానికి 5వ ఇంట్లో గురుడు కొంతమంది మాత్రమే యోగానిస్తారు, కొంతమందికి మాత్రమే. ఎలాగా దశమాధిపతి బాగుండి చతుర్థ పంచమాధిపతి అనేటువంటి పూర్ణ యోగకారకుడు శని బాగున్నప్పుడు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారు. తులా లగ్నం పంచమందు గురుడు. అయితే ఈ అబ్బాయి యొక్క జాతకంలో పంచమంలో గురుడు వలన ఎక్కడ మనకి ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయి? క్షీణచంద్రుడు బుధుడు కలయిక, క్షీణచంద్రుడు బుధుడు యొక్క కలయిక, తర్వాత చంద్ర కుజుడు యొక్క కలయిక, పాపాధిపత్యం వచ్చేటువంటి చంద్రుడు కానీ కుజుడు కానీ కుజబుధుడు కలిసినప్పుడు డెఫినెట్గా కన్వల్షన్స్, జెట్స్, ఎపిలెప్సీ అంటారు, రకరకాలుగా ఇబ్బందులు రావడానికి కారణం అవుతుంది. ఈ బాబు జాతకంలో క్షీణచంద్రుడు బుధుడు కలిసి 6 ఇంట ఉన్నారు. ఇది మేజర్ కన్సర్న్ అవుతుంది. పైగా అబ్బాయికి నడిచింది బుధ మహర్దశ, తర్వాత కేతు మహర్దశ నడుస్తుంది. అయితే ఇది మనకి వైద్యంలో సూచన అనమాట. తర్వాత పంచమాధిపతి బలహీనపడ్డాడు. అందువల్ల ఏంటంటే తల్లిదండ్రులు జాతకం పిల్లలు పుట్టినప్పుడు చూపించుకోవడం వల్ల ఎపిసోడ్స్ తగ్గుతాయండి. ఎందుకంటే ఒక్కసారి ఎపిలెప్సీ కావచ్చు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య ఏదైనా మొదలైనట్టయితే పిల్లల లైఫ్ అంతా పాడైపోతుందండి. చాలామంది చూస్తుంటారు, ఇంటర్మీడియట్ చాలా ఫైన్ ఉంటాడు, స్మార్ట్గా ఉంటాడు, చదువులో అన్నీ ఉంటాడు, ఏదో ఫ్రెండ్స్ కొట్టడం వల్ల, ఫ్రెండ్స్తో గొడవ పడటం వల్ల, లేదంటే ఒక ఈవెంట్ జరగడం వల్ల ఫ్యామిలీలో కానీ, లేదంటే యాక్సిడెంట్స్ అవ్వడం వల్ల, లేదా ఏం జరగకపోయినప్పుడు సడన్ చేంజ్, అది మైండ్లో షియోఫ్రీక్ అవ్వటం కావండి, ఎపిలెప్సిస్ అవ్వచ్చు. రీసెంట్గా గతంలో కాల్ మాట్లాడుకున్నాం మనం ఇక్కడే దివ్యజ్యోతిష కార్యక్రమంలో. ఆ అబ్బాయికి సడన్గా 10th క్లాస్ వచ్చిన తర్వాత జెట్స్ స్టార్ట్ అయిపోయి, కన్వల్షన్స్ స్టార్ట్ అయిపోయాయి అనేది. అలాగా నేను రీసెంట్గా ఒకటి యూఎస్లో ఒకళ్ళు జాతకం చెప్పించుకున్నారు. వాళ్ళ మనవడికి కూడా అన్ని జాతకం బాగుంది. శ్రావణ నక్షత్రం మంచి తిథి రోజు పుట్టాడు, లగ్నం సూపర్ ఉంది, అన్నీ బాగున్నాయి. కానీ అక్కడ ఏమైపోయిందంటే వ్యయాధిపత్యం అనేటువంటి చంద్రుడు పంచమ స్థానం, సింహలగ్నానికి పంచమ స్థానంలో చంద్రుడు చాలా డేంజర్. అందరికీ డేంజర్ కాదండి. ఇప్పుడు టాప్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో పంచమ చంద్రుడు ఉంటాడు సింహలగ్నానికి. తర్వాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదివిన వాళ్ళకి, డాక్టర్స్ ఎయిమ్స్లో చదివిన వాళ్ళకి, MITస్లో జాన్ హాప్కిన్స్ చదివిన వాళ్ళు చాలామందిని చూసారు సింహలగ్నానికి 5వ ఇంట్లో చంద్రుడు. కానీ ఎప్పుడైతే యోగకారకులు పాడైపోతారో వీళ్ళకి కన్వల్షన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. కావున పిల్లలు పుట్టగానే వారి జాతకంలో ప్రతి అంశాన్ని చదువు ఎలా ఉంది అనేది ఒక పక్క పెట్టినట్టయితే ఫస్ట్ ఆరోగ్యరీత్యా వారికి ఎటువంటి ఇబ్బందులు రావచ్చు, దశలు మహర్దశలు ఎలా ఉండబోతున్నాయి అని తెలుసుకుని వాటికి పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళినట్టయితే తప్పనిసరిగా జ్యోతిర్వైద్యం ద్వారా మీ పిల్లలకు భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుంది. జై గురుదేవ్ దత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.